ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయముల్లో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చిన యోబు నిత్యం అలాగు చేయుచుండెను. ప్రియా దేవుని సహోదరి సహోదరుడా, దేవుని వాక్యములు ఈ ఉదయకాలం ప్రభు యోబు యొక్క ఆత్మీయ జీవితంలో తను చేసిన శ్రేష్టమైన కార్యం గురించి మనతో మాట్లాడుచున్నాడు. దహన బలిని కట్టి ఉదయకాలమున అరుణోదయమున లేచి మరి పవిత్రమైనటువంటి బలిపీఠమును కట్టి దేవుని సన్నిధిలో అనుదినము నిత్యము ఒక్కొక్కరి నిమిత్తం దహన బలులు అర్పించుచు మరి దేవుని సన్నిధిలో విందు చేస్తూ మరి ప్రయాణించినట్లుగా యోబు యొక్క ఆత్మీయ జీవితంలో మనం చదివిన భాగాన్ని బట్టి వింటున్నాం. అవును కదా, ఎందుకు అలాగ చేసి ఉంటాడు అని చూస్తే వారి కుమారులు యోబుకి మరి చాలా గొప్ప ధనవంతుడు, ఊజు దేశంలో చాలా భక్తి కలిగిన వాడు, యథార్థవర్తను, న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అంతేకాదు తనకిచ్చినటువంటి దేవుని బిడ్డలను బట్టి మరి 7 కుమారులు మరి 3 కుమార్తెలను బట్టి అనుదినము దహన బలిపీఠమును కట్టి అరుణోదయమునే లేచి మరి ప్రార్థన చేసేవాడిగా ఉంటున్నాడు. మరి నిజంగా ఎంత శ్రేష్టమైన అనుభవం. ఎందుకు అలాగ చేశాడు అని వాక్యం చదివినప్పుడు వారి కుమారుల్లో కుమార్తెలు ఒకవేళ హృదయంలో దేవుణ్ణి దూషించి వారు పాపం చేస్తారేమో, అపవిత్రులైపోతారేమో, దేవునికి దూరం అయిపోతారేమో అని బిడ్డలను గురించి ఎంతగానో వారిని దైవికంగా నడిపించుట కొరకు ఉదయకాలమనే బలిపీఠమును కట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని చేతికి బిడ్డలను అప్పగించిన విధానం ఎంత గొప్పగా ఉంది. అనుదినము నిత్యము ఒక్కొక్కరిని కొరకు దహన బలులు అర్పించుచు యోబు అలాగు చేయుచుండెను. ఎంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. అందును బట్టి యోబు యొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. యోబు జీవితంలో వచ్చిన శోధనలు, ఇరుకులు ఒక దినమందే అనేకమైన వాటిని పోగొట్టుకున్నప్పటికీ యెహోవా ఇచ్చిన అనుభవం గొప్పది గనక యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొను అనే అనుభవం కలిగిన వాడు, దేవుని స్తుతించే అనుభవం కలిగిన వాడు. ఎంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవంలో తన ప్రయాణంలో అపవాది చేత ఎంత శోధించబడి ఎన్నో ఇరుకులు, ఇక్కట్లు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ తన జీవితంలో ఆత్మీయంగా మరలా తిరిగి తన కుటుంబాన్ని కట్టుకొని 42 యోబు 12 ప్రకారం మొదట ఆశీర్వదించబడిన దానికంటే 2 ఆశీర్వాదాన్ని యోబు పొందినట్లుగా దైవవాక్యములో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప దీవెన. ప్రియుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మరి మన బిడ్డల గురించి మనం ఏం చేస్తున్నాం? ఉదయకాలమున అరుణోదయంనే లేచి తల్లిగా తండ్రిగా మరి బిడ్డలను పురుకొల్పుతూ వారికి ప్రార్థనా జీవితం నేర్పించగలుగుతున్నామా? వారి వాక్యం చదవగలుగుతున్నారా? వారి కొరకు దహన బలిపీఠములను కట్టగలుగుచున్నామా? ఎంత గొప్ప అనుభవంలో మనం కొనసాగించగలుగుచున్నామా ఆత్మీయతను? కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ అనుభవం చాలా గొప్పది. ప్రియుడా, యోబు వలె మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కట్టుకోవాలి. మన బిడ్డల కొరకై మనం ప్రార్థన చేసేవారముగా దహన బలిపీఠములను కట్టి వారి అపవిత్రతంతయు వారిలో ఉన్న దోషములన్నీ పోగొట్టుట కొరకై నిత్యం అలాగు చేసేవారముగా ఉంటే యోబు వలె మనం కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందేవారము ఉంటాం. ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, ఉదయకాలము
యోబు యొక్క ఆత్మీయ జీవితంలో తన బిడ్డల కొరకు, తన 7 కుమారులు కుమార్తెల కొరకు అరుణోదయమునే లేచి వారు ఎక్కడ హృదయంలో పాపం చేసి దేవునికి విరుద్ధంగా నడుచుకుంటారని దైవ భయంలో కలిగి, భక్తి కలిగి, ధనబలిపీఠమును కట్టి నిత్యం అలాగ చేసిన అనుభవం ఎంత గొప్పది. మాకు కూడా ఈ అనుభవం నేర్పిస్తున్న మా కుటుంబ జీవితాలు అలా కట్టబట్టుకు మీరు సహాయం చేయండి. తద్వారా మేము కూడా నీ చేతి కింద మెండైన దీవెన ఆశీర్వాదమును ఆపత్కాలముల్లో శోధన నుంచి తప్పించబడే ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉండటానికి, మా బిడ్డల పట్ల ఈ అనుభవం కలిగి ఉండటానికి సహాయం చేయము అయ్యా. మరి యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించు. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, సహాయం చేయము. గర్భఫలం లేని వారికి మంచి గర్భఫలాలు దయచేయము. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము తండ్రి. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురండి. మరొక శ్రేష్టమైన దినం మాకు అనుగ్రహించినందుకై వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.